అందుకే తొందరగా బయటకు వచ్చేసిన మీకోసమే. మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకు లోపల ఉన్నప్పుడు అనిపించింది, అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు దిగలాగా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? మీరు నన్ను అపాయింట్ చేశారు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ముందు మీకు గోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ప్రామిస్. అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మాకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా, స్ట్రాటజీని ప్లాన్లు అయితే తెలీదు. సో బట్ బాగుందండి. అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా. ఓకే, అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చానని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. బేబక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. అబ్బా భలే మాస్టర్ మైండ్. తనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ వెళ్తాను. నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం డౌట్. నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. కొంచెం అనిపించింది బ్రో, నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్అవుట్ చేశా గానీ పర్లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్ స్పీచ్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. ఎవరు బాగా ఆడుతున్నారు లోపల? యాక్చువల్లీ నేనే బాగా, అందుకే తొందరగా బయటకు వచ్చా. పప్పు ఉప్పు కదా, కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్లే నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు. 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఫస్ట్ ఎవరైతే వంట రూమ్ లో అడుగు పెడతారో వాళ్ళు డెఫినెట్లీగా ఎలిమినేట్ అవుతారని ప్రతి సీజన్ లో జరిగేది. కానీ మీరు వంట రూమ్ లో అడుగు పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ వీక్ లో. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదని కాదు. చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు, అందరు భయపడుతున్నారు అక్కడ. ఏంటమ్మా నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు. జెన్యూన్ గా నాకు సీత అనిపించింది. జెన్యూన్ గా తనకి కల్లా కప్పడం తెలీదు.
ఆ చుట్టూతా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది, తనకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను, ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చు అని మణికంఠ కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా, ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా, తప్పకుండా వెళ్తా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగిందని స్వామీజీలా కూర్చున్నాడు ఆయన హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ గా ఉంది. ఆయన పంచమ్మ అమ్మో మామూలుగా ఉండదు, సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది. ఎవరు ఐ లవ్ చెప్పారు? బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. బోల్డ్ అని సినిమాలు చేయాలా. అదే అనుకుంటున్నా నెక్స్ట్ ప్రతిరోజు. ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా, ఏమో అన్నారు కదా. మరి చెప్పనా కుక్కర్ వల్ల, కుక్కర్ లో కుక్ చేసి చేసి ఉడికిపోయిన దాదాపు వస్తారు. లేదేమో తమ్ముడు, నువ్వన్నా అవ్వచ్చు కదా. ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా కావాలా? ఓకే ఓకే ఓకే. బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరైతే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? 1 2 3 ఆడు 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 బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. 10 10 10 10 10 ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. 10 10 10 10 10 10 అంతే. థ్యాంక్ యూ.